వెల్కమ్ టు గీతా శివార్ట్స్. ఈరోజు జ్యూసీగా ఉండే చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాం. దానికోసం నేను 1/2 kg ఫిష్ తీసుకున్నా. శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 10 వెల్లుల్లి, 10 అల్లం ముక్కలు వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోండి. నేనైతే వెల్లుల్లి ఒక లేయర్ మాత్రమే పొట్టు తీసాను, అది మీ ఇష్టం. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు 3 పచ్చిమిర్చి, 1 ఉల్లిగడ్డ, 4 టమాటాలు కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీరా, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి బాగా వేయించుకోండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అలాగే పసుపు కూడా కొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఉల్లిగడ్డ వేగిన తర్వాత టమాటోస్ కూడా వేసుకొని బాగా కుక్ చేయండి. బాగా కుక్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అలాగే కలుపుకొని మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలాని కూడా 3 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ తేలే వరకు అలాగే కుక్ చేయండి. చూసారుగా, ఆయిల్ తేలుతూ వచ్చింది. ఇప్పుడు 1 కప్పు చింతరసాన్ని వేసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని బాగా మరగనిద్దాం. మీకు చారు ఎంత కావాలంటే అన్ని వాటర్ వేసుకోవచ్చు, మసాలా ఎక్కువ పెట్టి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలాగే మరగనివ్వండి. మరిగిన తర్వాత ఫిష్ ముక్కల్ని ఒకటిగా అందులో పేర్చండి. మంచిగా నీట్గా విడివిడిగా అందులో మంచిగా గరిటెతో సర్దండి, ముక్కలన్నీ మునిగేట్లాగా. తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేయండి. 10 మినిట్స్ తర్వాత అటు ఇటు పట్టుకొని ఇలా లోపండి. గరిటె పెట్టొద్దు, లేకుంటే ముక్క చినిగిపోతుంది. మరొక 5 మినిట్స్ కుక్ చేసి కొత్తిమీర వేసుకోండి. అంతే, సింపుల్ అయిపోయింది. టేస్టీ అయిన చేపల పులుసు. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క కూడా బాగా కుక్ అయింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి. చూసారుగా ఎంత చిక్కగా జ్యూసీగా వచ్చిందో. ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.